Hey guys, welcome to our channel Pratyumahi. So this is day 4 vlog. మేము డాల్ఫిన్ షోకి వెళ్తున్నాము, బట్ దానికి ట్రాన్స్పోర్టేషన్ లేదు. సో మా ఓన్గా మేము వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి రీచ్ అయ్యేసరికి 11 అయిపోయింది, 10:45 అయిపోయింది. 11కి షో ఉందన్నారు. సో మేము ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత వాళ్ళు సీటింగ్ బట్టి వాళ్ళు ఎటు సైడ్ వెళ్ళాలి అని పంపిస్తున్నారు. సో పైనకి వెళ్ళిన తర్వాత వివిఐపి నార్మల్ సీట్ రోస్ ఉంటాయి అన్నమాట. మాకు తెలియక ఫస్ట్ రో సీట్స్ తీసుకున్నాం, అంటే వివిఐపి సీట్స్ తీసుకున్నాము. అది నార్మల్గా మనం నార్మల్ సీట్స్ తీసుకుంటేనే బెస్ట్ యాక్చువల్లీ, ఎందుకంటే ఎక్కడి నుండి చూసినా కూడా వ్యూ ఒకటే ఉంటుంది. సో ఫస్ట్ రోలో కూర్చోవడం వల్ల వాళ్ళు మాకు ప్లాస్టిక్ ఏప్రన్స్ అనేవి ఇచ్చారనమాట. అప్పటి వరకు షో స్టార్ట్ అయ్యేంత వరకు డాల్ఫిన్స్ అనేవి ఆడుకుంటున్నాయి. షో స్టార్ట్ అయింది. సో సీ లైన్స్తో షో స్టార్ట్ అయింది స్టార్టింగ్. సో అవి వాళ్ళ ట్రైనర్ వచ్చినాయి, ఎంత క్యూట్గా చేస్తున్నాయో అసలు. అవి ఎట్లా నేర్చుకున్నాయో కూడా మనకు తెలియదు అసలు. అవి వాటికి ట్రైనింగ్ ఎలా ఇచ్చారో, అసలు అంత డిసిప్లైన్డ్గా ఎట్లున్నాయి అనేది అసలు మనకు ఒక ఐడియా కూడా రాదు. అంత మంచిగా ఉండే అసలు. ఆమె ఏం చెప్తా చేస్తూనే ఉన్నాయి అవంతా.
వాటి షో అయిపోయిందనమాట. సో అవి సీ లయన్స్ అనేవి అందరి దగ్గరికి వచ్చి హాయ్ చెప్తున్నాయి అనమాట. సో అందరూ క్యాప్చర్ చేసుకుంటున్నారు దాన్ని, ప్రతి ఒక్కరి ప్లేస్ దగ్గరికి తీసుకుని వస్తున్నారు. అట్లని మా దగ్గరికి స్లోగా అంత పెద్ద రౌండ్ నుండి రావాలి కాబట్టి స్లోగా వచ్చినాయి అనమాట. మా దగ్గరికి వచ్చిన తర్వాత ఎట్లా చేశాయనేది ఇక్కడ ముందు చూపిస్తాను చూడండి. వెనకాల అయితే డాల్ఫిన్ పాపం చూస్తుంది, ఎప్పుడెప్పుడు నా షో ఉంటుందా అని చూస్తున్నా కావచ్చు. మా దగ్గరికి వచ్చినాయి, అవి చాలా చాలా క్యూట్ ఉండే, అసలు చాలా డిసిప్లైన్డ్ ఉండే. అసలు ఆమె ఏం చెప్తే అవి చేస్తున్నాయి. అసలు వాటికి ఎంతలా ట్రైనింగ్ ఇచ్చుంటారో ఏమో కానీ అవి ఎంత బాగా చేస్తున్నాయో. అవి చేయంగానే వాటికి ట్రీట్స్ సంథింగ్ ఏవి ఇస్తున్నారు. సో వాటి కోసం చేస్తున్నట్టున్నాయి కావచ్చు. అవి మనల్ని క్లాప్స్ కొట్టమని కూడా అవే చెప్తున్నాయి. యాక్చువల్లీ అవి క్లాప్స్ కొడుతున్నట్టు, అవి క్లాప్స్ కొడితే మనం కూడా కొట్టాలన్నమాట. సో అందుకని అవి అట్లా బిహేవ్ చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ డాల్ఫిన్తో కూడా అవి ఫ్రెండ్స్ అనుకుంటా, డాల్ఫిన్తో కూడా చేసినాయి. ఎంత బాగా చేసినాయో డాల్ఫిన్తో. లోపల డాల్ఫిన్స్ అనేవి ఒక 6 ఏమో ఉండే, ఒక 2 చిన్న ఉన్నాయి, 4 ఏమో పెద్ద ఉన్నాయి. సో ఈ డాల్ఫిన్స్ కూడా అందులో కరెక్ట్గా ఒకటే డాల్ఫిన్ పైనకు వచ్చింది, వాటితో పాటు ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. సో అదొక్కటి బాగా మంచిగా దానికి సపోర్టివ్గా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట ఆ సీ లయన్ షోలో. ఆ డాల్ఫిన్స్ ఉండడానికి డెప్త్ 6 feet లైక్ 6 meters ఉంటుందంట. 6 meters అంటే 18 feet ఉన్నట్టు. సో నెక్స్ట్ ఈ డాల్ఫిన్స్ ట్రైనర్ వచ్చారనమాట. ఈ డాల్ఫిన్స్ అన్నీ కూడా అతని కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నాయో. సో అతన్ని నార్మల్ లైక్ ఆ పూల్లో బాల్స్ అండ్ ఇంకా కొన్ని యాక్టివిటీవి థింగ్స్ ఉన్నాయని చెప్పి అవి అతను తీసుకుని రమ్మన్నాడని వెళ్ళి ఎంత మంచిగా తీసుకొని వస్తున్నాయో వెనక్కి, అవన్నీ అతను అరేంజ్ చేసుకుంటున్నాడు. సో నెక్స్ట్ ఇంకా ఇతనితో పాటు వేరే 2 ట్రైనర్స్ కూడా ఉన్నారు అమ్మాయిలు, వాళ్ళు కూడా వస్తారు నెక్స్ట్. సో వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాయి అన్నమాట. మధ్య మధ్యలో క్యూట్ యాక్షన్స్ అన్నీ చేస్తున్నాయి, పైనకి లేచి ఎగురుతున్నాయి. అసలు ఫుల్ అసలు చాలా చాలా బాగుండే. అసలు అక్కడ డైరెక్ట్గా ఇది చూసిన వాళ్ళకైతే లిటరలీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకంటే అవి ఎంత బాగా చేస్తున్నాయో డాల్ఫిన్స్ అనేవి, ఎంత బాగా ట్రైన్డ్ అయి ఉంటాయేమో కానీ అసలు చాలా చాలా క్యూట్గా అసలు వాళ్ళు ఏం చెప్తే అవి చేస్తున్నాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటిది అనేది కూడా వాటికి అర్థమైపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఎట్లా పర్ఫామ్ చేయాలి అనేది వాటికి అర్థమైపోతుందేమో. నెక్స్ట్ కూడా అన్ని సింక్లో చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ రివర్స్ స్విమ్మింగ్ చేసుకుంటూ పోతున్నాయి అక్కడ. అండ్ 3 ట్రైనర్స్ కలిపి వాటిని ఆడిపిస్తారు ఇప్పుడు. సో అవి ఎంత బాగా తీసుకొని వెళ్తున్నాయి అసలు. నాకైతే అసలు లిటరల్ అట్లా చూస్తూనే ఉన్నా నేను. అవి డ్యాన్స్ చేస్తున్నాయి బాల్ తీసుకొని, అది కూడా మళ్ళీ సింగిల్ ఒక్కొక్కటి బాల్ తీసుకుని వెళ్తున్నాయి అన్నమాట. ఫుకెట్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళు అయితే పక్కా ఈ షోకి వెళ్ళండి. ఎందుకంటే 30 to 40 minutes షో ఉంటుంది కావచ్చు అంతే, బట్ వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అవి చాలా క్యూట్ ఉండే. అసలు మాకు చూస్తుంటే అవి ఎంత వెల్ ట్రైన్డ్ ఉండే. అసలు మన ఇంట్లో పెట్ డాగ్స్ కూడా అంతలా చెయ్యవు. యాక్చువల్లీ నేను మా ఇండి ఇద్దరం అదే మాట్లాడుకుంటున్నాం. మన ఇంట్లో 2 పెట్ డాగ్స్ ఉన్నాయి. ఆ 2 పెట్ డాగ్స్ కూడా ఇంత బాగా చెయ్యవు కావచ్చు, ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము. ఇక్కడికి వెళ్తే మాత్రం వివిఐపి ఇంకా విఐపి రోస్లో మాత్రం కూర్చోద్దని సజెస్ట్ చేస్తాను నేను. ఎందుకంటే విఐపి 2 rows ఫస్ట్ 2 rows అనమాట. సో ఆ ఫస్ట్ 2 rowsలో కూర్చున్న వాళ్ళని మొత్తం తడిపేస్తాయి ఆ డాల్ఫిన్స్. చాలా అసలు మేము ప్లాస్టిక్ ఏప్రన్స్ వేసుకున్నా కూడా మొత్తం తడిచిపోయినాము. లిటరలీ బ్యాగ్స్ తడిచిపోయినాయి, ఫోన్ తడిచిపోయింది, అయినా కూడా క్యాప్చర్ చేస్తూనే ఉన్నా నేను. మొత్తం తడిపేస్తాయి అవి. ఎందుకంటే వాటికి అట్లా ట్రైన్ చేశారంట. ఫస్ట్ 2 rowsలో ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేయాలి. వాళ్ళు వివిఐపీస్ అండ్ విఐపీస్ కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయాలని వాళ్ళ దానికి అట్లా ట్రైన్ చేశారు. సో అవి ఫస్ట్ 2 rowsలో కూర్చున్న వాళ్ళని మాత్రం పక్కా కంపల్సరీ తడిపేస్తాయి కంప్లీట్గా అసలు. ఎందుకంటే అంత ఫ్లోతో పైనకి ఎగిరి ఒకటేసారి పడుతుంది అనమాట. మన ముందు పడంగానే మొత్తం అంతా వాటర్ బ్లాస్ట్ అయిపోతాయి ఇట్లా. సో అవి వాటర్ కూడా మొత్తం సాల్టీ వాటర్, మొత్తం సీ వాటర్, అవంతా నార్మల్ వాటర్ కాదు, అదంతా సీ వాటరే. సో మొత్తం సాల్టీ ఫేస్ అంతా కూడా సాల్టీ అయిపోయింది మాకు ఆ రోజు.
ఇక్కడ తను పెయింటింగ్ వేయడానికి ఒక బోర్డ్ బ్రష్ తీసుకొని వచ్చారు. సో అవి పెయింటింగ్ లిటరలీ చాలా బాగా వేస్తున్నాయి అసలు. అంటే లైక్ వాటికి వచ్చిన వాటి అంతలోనే హార్ట్ షేప్ గీసి ఇచ్చినాయి అనమాట. ఆ రెండు కూడా ఆ 2 డాల్ఫిన్స్ హార్ట్ షేప్ గీసిస్తే అది చూపిస్తున్నారు. ఇది లైక్ గుర్తుపట్టారా ఇవి ఏం గీసినాయి అనేది చూపిస్తున్నారు అనమాట. నెక్స్ట్ అది ఆప్షన్ కూడా చేద్దాం అనుకున్నారు. అట్లా మొత్తం ఆడియన్స్ దగ్గర అందరి దగ్గరికి తీసుకుని వచ్చినారు అనమాట. అది ఎట్లా డ్రా చేసినాయి అనేది చూపించడానికి. సో దీన్ని తీసుకొని వచ్చి ఇది హార్ట్ షేప్ ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నారా, దగ్గర నుండి ఫోటో క్యాప్చర్ చేసుకోవాలనుకుంటున్నారా అట్లా అడుగుతూ ఉండే అనమాట. అండ్ ఈ డాల్ఫిన్స్ మాత్రం చాలా చాలా యాక్టివ్ ఉండే, చాలా చాలా ఫాస్ట్ ఉండే అసలు. అండ్ చాలా చాలా డిసిప్లిన్ ఉండే. నాకైతే అసలు లిటరల్ ఇట్లా చూస్తూనే ఉన్నా నేను ఎంతసేపు అయినా కూడా. లైక్ ఐ వాజ్ వండరింగ్ అసలు ఎట్లా చేయగలుగుతున్నాయి ఇవి, ఇంత మంచిగా ఎట్లా చేయగలుగుతున్నాయి, వీటికి అసలు ఎట్లా ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు, నేను ఎందుకు నా పెట్ డాగ్కి నేను ఇట్లా ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నా అని చెప్పి చాలాసేపు అట్లా చూస్తూనే ఉన్నా నేను. ఎందుకంటే నాకు యాక్చువల్లీ డాల్ఫిన్స్ అంటే చాలా చాలా ఇష్టం అసలు. సో నేను ఫస్ట్ ఫుకెట్ ట్రిప్ అనుకున్నప్పుడే నేను డాల్ఫిన్ షోకి వెళ్ళాలి పక్కా, ఫస్ట్ అయితే డాల్ఫిన్ షోకే వెళ్దాము ఫస్ట్ డేనే అని చెప్పేసి మేము అనుకున్నాం అనమాట. నాకు అంత ఇష్టం డాల్ఫిన్స్ని చూడాలి, దగ్గర నుండి చూడాలి, వెళ్ళి ముట్టుకోవాలి అని చెప్పేసి చాలా చాలా ఉండే అనమాట. సో అందుకని చెప్పేసి మేము లైక్ డే వైజ్ ఐటినరీ ప్లాన్ చేసుకున్నప్పుడు డే 1లోనే నేను ఇది ప్లేస్ చేసుకున్నాను. బట్ డే 1లో అన్ఫార్చునేట్లీ మాకు అవ్వలేదు. సో మేము ఇది డే 4లో చేస్తున్నాం అనమాట. ఎందుకంటే డే 3 డేస్ ఆక్యుపైడ్ ఉండే. సో అందుకని డే 4లో ప్లాన్ చేసుకున్నాం ఇది. అప్పటివరకు లిటరల్ ఐ వాజ్ వెయిటింగ్, ఎప్పుడు వెళ్తానా నేను డాల్ఫిన్స్ దగ్గరికి, ఎప్పుడు వెళ్తానా అని చెప్పేసి. బట్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత లిటరలీ వర్త్ ది వెయిట్ అనిపించింది అనమాట. చాలా చాలా మంచిగా అనిపించింది నాకు ఆ రోజు డాల్ఫిన్స్ అంత దగ్గర నుండి చూడడం. ఇక్కడ వీళ్ళ హూప్ రింగ్స్ తీసుకొని వచ్చారు కదా, ఆడియన్స్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారా అని చెప్పేసి అందరినీ అడిగారు. చిన్నపిల్లలు ఇంట్రెస్ట్ ఉంటారు కదా, సో వాళ్ళు చిన్నపిల్లల్ని ఎవరినైనా స్టేజ్ పైనకి వస్తే లైక్ వాళ్ళకి రివార్డు కూడా ఇస్తాము, అంటే లైక్ స్నాక్స్ ఆర్ చాక్లెట్స్ ఏదో ఒకటి ఇస్తామని చెప్పేసి అంటే ఒక చిన్న పాప వెళ్ళి ట్రై చేస్తుంది అనమాట. అది ట్రై చేస్తున్నప్పుడు ఆమె ఇట్లా డాల్ఫిన్స్ కూడా ట్రై చేస్తాయి చూడు అని చెప్పేసి చెప్తుంది అనమాట. డాల్ఫిన్స్ కూడా ట్రై చేసాయి యాక్చువల్లీ, ఎందుకంటే అవి ట్రైన్డ్ కాబట్టి చాలా చాలా బాగా చేస్తున్నాయి అవి అన్నీ. ఒక్కటి కూడా ఏ యాక్టివిటీ కూడా మిస్ చేయలేవు అవి, అంత బాగా చేసినాయి కూడా. ఆ హూప్ రింగ్ని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట, అతను తీసుకుని రమ్మన్నాడు అని చెప్పి. పూల్లో ఏ ఒక్క థింగ్ ఉన్నా కూడా అవి తీసుకుని వెంటనే వెళ్ళి వాళ్ళ ట్రైనర్స్కి ఇచ్చేస్తున్నాయి అసలు వెంటనే. వాటికి అట్లా లైక్ పూల్లో ఏది కనిపించదు అనుకుంటా, వాటికి ఇష్టం ఉండదు అనుకుంటా. ఏది లైక్ ఒక బాల్ ఉన్నా, ఒక హూప్ రింగ్ ఉన్నా, ఏది ఉన్నా కూడా అవి, ఒక ప్లేట్ ఉన్నా, ఏది ఉన్నా తీసుకుని వెళ్ళి వాళ్ళ గైడ్స్కి ఇచ్చేస్తున్నాయి డైరెక్ట్.
అండ్ లిటరల్లీ నేను ఇక్కడ మాత్రం చాలా చాలా షాక్ ఉండే అసలు. అవి వాళ్ళ ట్రైనర్ని ఎంత బాగా క్యారీ చేస్తున్నాయి అసలు, ఎంత ఎంత బాగా తీసుకుని పోతున్నాయి అని చెప్పేసి. పట్టుతో స్విమ్ చేస్తున్నాడు అతను. అసలు లిటరల్లీ హీ వాజ్ సో లక్కీ అనిపించింది నాకైతే. ఎందుకంటే అవి ఎంత బాగా తీసుకుని వెళ్తున్నాయో, ఎంత బాగా అతను స్విమ్ చేస్తుంటే అతను ఎంత బాగా క్యారీ చేస్తున్నాయో అవి లోపల. ఇఫ్ ఇన్ కేస్ ఎవరు పడిపోయినా కూడా అవి ఏం చేయవంట, అవి బయటకు తీసుకుని వచ్చేస్తాయంట అక్కడ. బట్ సేఫ్టీ సైడ్ ఎవరిని ఆ కార్నర్ కూర్చొని ఇవ్వరంట. నార్మల్ జస్ట్ ఫొటోస్ కోసం కూడా ఆ కార్నర్ కూర్చొని ఇవ్వరంట. అవి ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నాయి యాక్చువల్లీ. లిటరలీ నేనైతే చెప్పలేకున్నా, అంత మంచిగా ఉండే అసలు. చాలా చాలా బాగుండే. డ్యాన్స్ చేస్తున్నాయి. టూ పార్ట్నర్ అయిపోయినాయి పాపం. ఒక్కటి అక్కడే అట్లనే ఉంది వాళ్ళ ట్రైనర్ దగ్గరని. ఈ టూ మాత్రం మంచిగా సాంగ్ పెడితే ఫుల్ వైబ్ మోడ్లో ఫుల్ చిల్ అయిపోతూ ఒక వైబ్లోకి వెళ్ళిపోయినాయి అనమాట అవి. అండ్ ఈ ట్రైనర్ కూడా ఆ డాల్ఫిన్ అయితే చాలా చాలా బాగుండే అసలు. ఆమెతో డ్యాన్స్ చేస్తుంది, ఆమెతో ఆడుకుంటుంది, ఆమెతో స్విమ్ చేస్తుంది, ఆమెను ఎంత బాగా కేర్ చేస్తుందో లోపల. అసలు లిటరలీ చాలా చాలా బాగుండే. అవి అట్లా ఒక్కొక్క యాక్టివిటీ చేసిన వెంటనే వాటికి లైక్ ఫిషెస్ ఇస్తున్నారనమాట. కొన్ని చిన్న స్మాల్ ఫిషెస్ ఉండే ఆ బకెట్స్లో. ఆ స్మాల్ ఫిషెస్ ఇస్తుంటే అవి లైక్ నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్తున్నాయి అనమాట. ఆ ముగ్గురు ట్రైనర్స్లో ఈ అమ్మాయి చిన్నదంట. సో అందుకని వాళ్ళు కొంచెం టేక్ కేర్ చేసుకుంటూ చూస్తున్నారు. బట్ ఆ డాల్ఫిన్స్ అయితే అసలు ఆమె చిన్న అమ్మాయి అన్న లైక్ ఆమెని ఇట్లా చూడాలి, సెన్సిటివ్గా చూడాలి అన్నదే లేదు. చాలా చాలా కేర్ చేసినాయి. వాళ్ళకంటే ఈ డాల్ఫిన్స్ చాలా ఎక్కువ కేర్ చేసినాయి ఆమెని. సో ఇంకా ఇదే లాస్ట్ యాక్టివిటీ అనమాట. సో ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత వాటికి నార్మల్ చిన్న చిన్న ఫిషెస్ ఇచ్చేస్తున్నారు ట్రీట్స్ లాగా. సో అవి ఇచ్చేసిన తర్వాత అవి కామ్ ఉంటాయి కదా అని చెప్పి. సో దీని తర్వాత ఏంటంటే నార్మల్ డాల్ఫిన్స్తో ఫొటోస్ దిగడానికి అండ్ డాల్ఫిన్తో స్విమ్మింగ్ చేయడానికి కూడా ఉంది. డాల్ఫిన్తో స్విమ్మింగ్ అంటే సపరేట్ మళ్ళీ అదొక కొంచెం టైం పడుతుందంట. అది 6000 థాయ్ బాత్ అంట. సో 6000 థాయ్ బాత్ అంటే మన ఇండియన్ రూపీస్లో 18,000. నార్మల్ ఫోటో అయితే సమ్ ఎంతో అమౌంట్ ఉండే, సో 500 ఎంతో థాయ్ బాత్ ఉండే. సో మేము ఫోటో తీసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.